కరువు దినంలో వారు ఏం చేస్తారంట? తృప్తిపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివైతే, నీతిమంతురాలివైతే కరువు దినమందు నా దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నేను ఆకలికి అప్పచెప్పడు, కష్టానికి అప్పచెప్పడు, శోధనకి అప్పచెప్పడు. నీ నీతిని నేను చేస్తే ఖచ్చితంగా కాపాడుతుంది. ఇప్పుడు కరువులోంచి బయటపడాలంటే అందరం మనం ఎలా ఉండాలా? నీతిమంతులుగా మార్పు చెందాలా? చెప్పండి, ఎలాగ ఉండాలా? మాట చెప్పండి, బాకోలు చెప్పండి. నువ్వు నీతిమంతులుగా మారు అని. మారితేనే కరువులో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీతి లేకపోతే నీ గుడారానికి, కరువుకు నీవే కారణం అవుతున్నావు. నీతి మాలిని పనులు చేయొద్దు, నీతిని తప్పొద్దు. నీతి మాలిని గతి తప్పిన మాటలు నీ జీవితంలో కనబడకూడదు. నీతి అంటే అర్థం ఏమిటి? మీకు చాలాసార్లు చెప్పానండి. నీది కాని దాన్ని ఆశించకపోవడం. ఆమేన్. అదేదైనా కావచ్చు, పరుగుని భార్య కావచ్చు, చీపురు పుల్ల కావచ్చు, వస్త్రం కావచ్చు, అరగురు స్థలం కావచ్చు. అసలు ఆశించలేనిదే నీతి కదండి. నీ దాన్ని నువ్వు అనుభవించు, పక్కదానికి ఆశపడద్దు. బైబిల్ అంటుంది, నీ నీతి ఖచ్చితంగా కరువులో నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ కింద రాయబడింది, నీతిమంతులు బిడ్డలంటే ఏం చేయలేదంట? భిక్షం ఎత్తుకుని ఎప్పుడు కూడా చూడలేదా? నీతి ఎంత కృప అంటే, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయిన బిడ్డలు ఖచ్చితంగా క్షేమంగానే బ్రతకగలుగుతారు. ఆమేన్. మీరు నీతి కలిగిన వారైతే మీ తల్లిదండ్రులు, మీరు ఒకవేళ కాలయానం చేసిన తర్వాత కూడా మీ బిడ్డలు శోధనకు అప్పగింపబడరు. అయ్యో నేను లేకపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏమిటి అని ఆలోచన నీకు లేకుండా దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని పోషిస్తాడు. మీరు ఆలోచన చేస్తారు, ఇప్పుడు నేను లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు ఏంటయ్యా అనుకోవచ్చు. లేదు, నువ్వు నీతి కలిగిన వాడివైతే, నీతి కలిగిన దానివైతే ఆ నీతి నీ బిడ్డలకు క్షేమాన్ని ఇస్తుంది. వారు కరువుకు అప్పచెప్పబడరండి. అయ్యో వారికి ఏం తెలియదులే, ఎన్నిక లేని వారులే అనుకోవచ్చు. లేదు, నా దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. నీతి ఖచ్చితంగా మీ బిడ్డలకు దీవెనకరంగా మారబోతుంది. మీ నీతే మీ బిడ్డలను కాపాడేది. మీ డబ్బు కూడా కాపాడదు, మీ ఆస్తుపాస్తులు కాపాడు, కానీ మీ నీతి ఖచ్చితంగా మీ బిడ్డలను కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రయాసపడుతున్న దేని కొరకంటే, కొడుకు కొరకు, కూతురు కొరకు సమకూర్చని సంపాదించాలనుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కానీ మీరు నీతిగా బ్రతికి నీతిని సంపాదించుకుంటే ఆ నీతి మీ బిడ్డలను రేపు కరువుకు అప్పజెప్పకుండా వారు తృప్తిగా ఉన్నట్లుగా దేవుడు కృప చెప్పగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక, అట్టి నీతి దేవుడు మీకు దయచేయునుగాక.